హాయ్ హలో వెల్కమ్ టు ఏవస్ అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ అగైన్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఏవస్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మార్కెట్లో మనకి డేటా ఏం కనిపిస్తుందో చూద్దాం. ఈరోజు మనం 23 జూన్ ఎక్స్పైరీ ఇది, 19 జూన్ డేట్ ఇది. కరెంట్ టైం 9:30 టైం ఏం అవుతుంది. మనకు రెసిస్టెన్స్ సైడ్ నుంచి డేటాను అనలైజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. రెసిస్టెన్స్ సైడ్లో మనకి ఏం కనిపిస్తుంది, షిఫ్టెడ్ ఫ్రమ్ టాప్ అని చూపిస్తుంది. ఎక్కడి నుంచి 9:15కి, ఎక్కడి నుంచి 24,200 నుంచి 24,000. బట్ ఈ షిఫ్టింగ్ 9:15 అయింది కాబట్టి మనం ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఓకే, ఈవెన్ తో మనకు రెసిస్టెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ కనిపిస్తుంది, రైట్? ఓకేనా, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సపోర్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది చూడండి, సపోర్ట్ సైడ్ వచ్చి మనకి ఎస్ఎఫ్పి కనిపిస్తుంది. ఇది కూడా మనకి 920 ఏం 926 ఏఎంలో కనిపిస్తుంది. బట్ మార్కెట్లో సపోర్ట్ సైడ్ నుంచి ఏమైనా షిఫ్టింగ్ అయిందా ఒకసారి చూద్దాం. మనం ఒకసారి రియల్గా ఏమైనా షిఫ్టింగ్ అయిందా అనేది డౌన్ సైడ్ నుంచి. ఓకే, ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిందని చూపిస్తుంది, 900 నుంచి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. 900 నుంచి మనకి ఏమీ షిఫ్ట్ అవ్వలేదు. ఓకేనా, రైట్. మార్కెట్లో సపోర్ట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది మనకి, సపోర్ట్ 24,000 దగ్గర వేన్ వల్ల ఉంది, వాల్యూమ్ వల్ల, ఓఐ వల్ల ఉంది. ఓకేనా, ప్లస్ సపోర్ట్ యొక్క వీక్నెస్ మనకి ఏం కనిపిస్తుంది, డౌన్ సైడ్లో ఓఐ చేంజ్ అనేది డౌన్ సైడ్లో ఉంది. ప్లస్ పర్సంటేజెస్ కూడా చూడండి, ఈ పర్సంటేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే మనకి సపోర్ట్ ఎస్టీపీఐ సపోర్ట్ ఇంకా బేరిష్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓఐ చేంజ్ ఆల్రెడీ ఉంది, ఓఐ ప్లస్ వాల్యూమ్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఈ పర్సంటేజ్ కనుక ఇంక్రీజ్ అవుతాయి మనకి ఎక్స్ట్రా మంచి పర్సెంట్ 75-85% వస్తే మనకు అప్పుడు ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఈ సపోర్ట్ యొక్క వీక్నెస్ అవుతుంది, సపోర్ట్ వీక్నెస్ అవుతుంది. సపోర్ట్ SW/2 ఏమవుతుంది మనకి 950 అవుతుంది. అంటే మనం మార్కెట్లో ఏ లెవెల్ నుంచి ట్రేడ్ చేయొచ్చు, 24,000 రెసిస్టెన్స్ నుంచి, లేదా 23,950 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు సపోర్ట్ నుంచి ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఉంది, 24,000 యొక్క సపోర్ట్ ఉంది. సపోర్ట్ నుంచి మనం ఇక్కడ నుంచి బులిష్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా, సపోర్ట్ ఏమైనా స్ట్రాంగ్ ఉందా మనకి, ఇక్కడ సపోర్ట్ ఏం మనకి స్ట్రాంగ్ లేదు. మనకు క్లారిటీ ఉంది 24,000 రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ వచ్చిన మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేద్దాం. అదర్వైజ్ మనం ఇక్కడ సపోర్ట్ నుంచి ప్లాన్ చేయాలంటే మనకి ఈ వీక్నెస్ అనేది ఏం లేకుండా ఉంటే, ఓన్లీ ఓఐ చేంజ్ ఒకటి ఇక్కడ ఉన్నా పర్లేదు, మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వకపోతే మనకి సేఫ్ లెవెల్. బట్ సపోర్ట్లో మనకి అంత క్లారిటీ లేదు. బట్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, మార్కెట్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాల్ ప్రీమియమ్స్ ఏమైంది డిక్రీజ్లో కనిపిస్తుంది, పుట్ ప్రీమియమ్స్ ఏమైంది ప్లస్లో కనిపిస్తుంది. ఓకేనా, ఓవరాల్ ట్రెండ్ కూడా మనకి బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. అటువంటి మన బేరిష్ ట్రెండ్ ప్లస్ మన షిఫ్టింగ్ అన్ని చూస్తే మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయడమే బెస్ట్. ఓకేనా, 24,000 రెసిస్టెన్స్లకు మార్కెట్ వస్తుందో లేదో చూద్దాం. ఒకళ్ళు మనకు 23,900 దగ్గర పర్సెంటేజ్ మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, మార్కెట్ ఈవెన్ దో సపోర్ట్లో ఉన్నప్పుడు కూడా మనకి కింద మనకి 24,000 కింద మనకి పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇది రిస్కీ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేసినాం అంతే. ఓకేనా, మళ్ళీ సపోర్ట్లోకి మార్కెట్ వచ్చినప్పుడు కూడా సేమ్ పర్సెంటేజెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఈ పర్సెంటేజ్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి, ఈ పర్సెంటేజ్ కొంచెం అగ్రెసివ్ ఉంటే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, 24,000 దగ్గరికి మనం మళ్ళీ ఓఐ చేంజ్ రావడానికి ఏమైనా ట్రై చేస్తుందా ఒకసారి చూద్దాం. ఓకే, ఓఐ చేంజ్ రావడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ వచ్చి 24,000లోనే రేంజ్లోనే మార్కెట్ తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంది, రెసిస్టెన్స్ ఇక్కడే ఉంటుంది, సపోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. అది వస్తుందా రాదా చూద్దాం. వచ్చినా సరే మనకి 24,000 రెసిస్టెన్స్ అనేది మనకి ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవడానికి, రైట్? మార్కెట్ 24,000 రెసిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. ఓకే, క్లియర్ కట్. ఎందుకంటే 24,000 పైన మార్కెట్ ఏమైనా ఉందా, ఇంకా దీనిపైన మనకి వీక్నెస్ ఎక్కడ ఏం లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి 24,000 కింద కూడా మనకి పర్సెంటేజ్ వీక్నెసెస్ అన్ని తగ్గిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చేసింది ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి ట్రేడ్ని ఏమైనా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా, మనకు ఓఐ చేంజ్ యొక్క వీక్నెస్ మన డౌన్ సైడ్ కనిపిస్తుంది, పర్సెంటేజ్ లేనిది. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే ఓఐ చేంజ్ డౌన్ సైడ్ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, వాల్యూమ్ కూడా ఫ్లాట్ ఉంది, ఓఐ కూడా చూద్దాం ఒకసారి. ఓఐ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ పర్సెంటేజ్ మనకు ఈ ట్రేడ్ని ఎవరైనా కావాలనుకుంటే ట్రేడ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్పించి ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ అనేది ఇప్పుడు అంత అడ్వైజబుల్ లెవెల్ కాదు ప్రాక్టికల్గా. ఓకేనా, చూద్దాం. ఇక్కడ నుంచి మాత్రం మనం సపోర్ట్ సైడ్ బుల్లిష్ వ్యూ మాత్రం తీసుకోనికి లేదు, ఎందుకంటే మార్కెట్ యొక్క డౌన్ సైడ్ వీక్నెస్ మనకు ఉంది, ఓవరాల్ ట్రెండ్ వచ్చి మనకి బేరిష్ ఉంది. ఓకేనా, పర్సెంటేజ్ అనేది మనకి అగ్రెసివ్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ అవుతే మనకి ఏమవుతుంది, ఈ లెవెల్ కూడా మనకి ఇది ఎంట్రీ లెవెల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ లెవెల్ మనం ఇది ఆర్ లెవెల్, ఇది SW/2 లెవెల్ నుంచి ఇది కూడా మనకి బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఎంట్రీ లెవెల్ ఉంటుంది తప్పించి, కానీ మనకి డౌన్ సైడ్ 22,900 పర్సెంటేజ్ ఎక్కువ వస్తే తప్పించి మార్కెట్ వచ్చి అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా, బుల్లిష్ వ్యూ మాత్రం తీసుకునే సమస్య లేదు. సో మార్కెట్ ఈ టైంలో రీఎంట్రీ అయినప్పుడు మనకు 22,900 దగ్గర ఏమైనా పర్సెంటేజ్ ఏమైనా అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం.
ఈ పర్సెంటేజ్ అనేది ఫ్లాట్ ఉంది అంతే. ఫ్లాట్ టు ఇంక్రీజ్ ఉంది తప్పించి కానీ అగ్రెసివ్ ఇంక్రీజ్ లేదు. ఇంక్రీజ్ అవుతే మనకి కాన్ఫిడెంట్ వస్తుంది ట్రేడ్ చేయడానికి. ఓకేనా. మార్కెట్ ప్రతి స్టేజ్లో అక్కడి నుంచి మనకి రివర్స్ అవుతుంది తప్పించి కానీ పర్సెంటేజ్ మనకి డౌన్ సైడ్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు అంతే. ఈ టైంలో ఏమైనా ఉందో చూద్దాం. ఈ టైంలో మనకి వీక్నెసెస్ అనేది ఓ చేంజ్ డిక్రీజ్ అవుతుంది ప్లస్ కానీ ఫ్లాట్గా ఉన్నాయి. పర్సెంటేజ్ వీక్నెసెస్ కనిపిస్తుంది బట్ ఏంటంటే అగ్రెషన్ లేదు. మనకి అగ్రెషన్ ఉంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ రావడం ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే టార్గెట్ ఎంత తొందర వస్తుందో ఎంత లేట్ వస్తుంది, లేట్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ని బట్టే మార్కెట్ యొక్క టార్గెట్ తొందర రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 950 సపోర్ట్ల వరకు మార్కెట్ రావచ్చు. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ కొంచెం ఇంక్రీజ్ కనిపిస్తుంది బట్ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పర్సెంటేజ్ చెప్తున్నాను కదా, మెయిన్ ప్రాబ్లం అదే. ఈ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ లేకనే మనకి ప్రాబ్లం అవుతుంది అంతే. సేమ్ మార్కెట్ అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది అంతే. ఈ టైంలో మనకి ఏమన్నా చూడండి ఒకసారి. ఈ టైంలో చూడండి సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది మనకి. కొంచెం అగ్రెషన్లో మనకు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకేనా. ఇంతకుముందుకు ఎవరైనా ఎంట్రీ కాకపోతే ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా ట్రేడ్ ఇంతకుముందుకు ఆల్రెడీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ 50% పైన టార్గెట్ వచ్చింది కాబట్టి వీళ్ళు బుక్ చేసుకొని కూడా పక్కకు జరగవచ్చు. లేదంటే ఫ్రెష్గా ఎవరైనా ఎంట్రీ చేయాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా. డౌన్ సైడ్ మనకి పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతే మనకి టార్గెట్ తొందర రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఆల్రెడీ సెకండ్ టార్గెట్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయింగ్ మాత్రం ఆలోచించడానికి సమస్య లేదు. ఎందుకంటే మనకి పర్సెంటేజ్ అనేది ఇంతతో కంపేర్ చేసినప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది అక్యురసీ ఇంక్రీజ్ అయింది. 23,900 లెవెల్ నుంచి మాత్రమే మనం బయింగ్ చేయొచ్చు. ఒకవేళ సపోజ్ రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ ఏమైనా డౌన్ సైడ్ ఉంటే ఇంకా మార్కెట్ వచ్చి ఈవెన్ 23,900 సపోర్ట్ వరకు కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎక్కడ వచ్చింది యాక్చువల్గా మళ్ళీ 23,950 యొక్క రెసిస్టెన్స్లో వచ్చింది. రెసిస్టెన్స్లో ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. టెక్నికల్గా ట్రేడ్ ఇక్కడ నుంచి అవుతుంది కాదనట్లేదు. పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది బట్ టైం చూస్తే మనకు ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. ఈ టైంలో ట్రేడ్ ఇనిషియేట్ చేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. మార్కెట్ ఏంటంటే చాలా స్లోగా ఐవి కూడా ఈరోజు ఏంది చాలా తక్కువ ఉంది ఐవి కూడా. ఓకేనా. మార్కెట్ పెద్ద మూమెంటం లేదు. ఓన్లీ 2 స్ట్రైక్ ప్రైస్ మధ్యలో మూవ్మెంట్ అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్ యాక్చువల్గా. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.